హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ పొద్దున పార్క్ వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ యోగా డే కదండి. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి యోగా డే శుభాకాంక్షలు. లాస్ట్ వీడియోలు చూస్తే మన యోగా వీడియో చాలా బాగా రీచ్ అయింది. బాగా అంటే నాకున్న వీడియోలో 600 వ్యూస్ బాగానే వచ్చాయి. అలాగే ఇవాళ యోగా డే వీడియో కూడా బాగా సపోర్ట్ చేస్తారని అలాగే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను. అట్లాగే ముందుగా అంతగా అందరికి హ్యాపీ యోగా డే. అందం ఆరోగ్యం రెండు మనకు అవసరమే కదండి. మన బాడీ ఫిట్నెస్ ఎంత హెల్దీగా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం. అందుకోసమని అందరూ తప్పకుండా యోగా అయితే నేర్చుకోండి. మన రాజీవ్ నగర్ కాలనీలో యోగా డే సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు ఈ వీడియోలో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను, చూసేయండి. మా వాళ్ళంతా యోగాకి ఎలా రెడీ అవుతున్నారో మీకు చూపిస్తాను. కాలనీ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు రాజీవ్ వికాస్ పరిషత్ అండ్ ఆల్సో రిటైర్డ్ ఎంఈఓ గారు శ్రీ కృష్ణ శర్మ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. సో రాజీవ్ నగర్ యోగా క్లబ్ మెంబర్స్ ఉద్దేశించి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తమ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ యోగా గురు ముసలనాయుడు గారు, అదేవిధంగా ఈ క్లబ్ సభ్యులందరికీ ముందుగా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. యోగం అంటే చిత్తవృత్తుల నిరోధం అన్నారు పతంజలి మహర్షి. ప్రాణాయామం, ధ్యాన, ఆసనాదులు యోగ సిద్ధికి సాధనాలు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కక్షల్లో స్థితప్రజ్ఞను సాధించడమే వాటి లక్ష్యం. ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాదుల పరిస్థితుల్లో, ఉద్యోగ పరిస్థితుల్లో ఈ యోగా అత్యంత ఆవశ్యకత కలిగి ఉన్నది. ఎందుకంటే నిత్యం అనేక ఒత్తిళ్లకు లోనై మానసిక ప్రశాంతత కోల్పోయినప్పుడు ఈ యోగా చాలా అవసరము. కావున తప్పనిసరిగా ప్రతినిత్యం మనమందరము కూడా ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు ఈ యోగా చేయటం వల్ల మనం మానసిక ప్రశాంతతని పొంది మన జీవన విధానాన్ని సక్రమంగా కొనసాగించటానికి అవసరమవుతుంది. వైద్య శాస్త్రంలో కూడా ఈనాడు ఆధునిక వైద్య శాస్త్రంలో ఈ యోగా చేయమని డాక్టర్లు కూడా సలహా చెప్తున్నారు. కాబట్టి ఈ యోగా యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నది అనేది నాకంటే మీకే బాగా తెలుసు. ఈ రోజుకి నాకు 87 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను ఒక 10 నిమిషాలు రెగ్యులర్గా ఈ గురువుగారు నాకు నేర్పారు కొన్ని ఎక్సర్సైజ్. అవన్నీ ఇంటి దగ్గర నేను నా భార్య చేసుకుంటాను. ఒక అర్ధగంట వాకింగ్ చేస్తాను, ఒక 10 నుంచి 15 నిమిషాలు యోగా చేస్తాను. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. పితామహుడిగా వర్ణించారు ఆ పతంజలి గారికి నమస్కరిస్తూ, యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యతేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. Now I request our members to sing Guru Astakam, which is written by Adi Shankaracharya, which tells us that to the lotus feet of the Guru we have to concentrate. మనకి ఎన్ని ఉన్నా కానీ అంటే ధనము, మంచి అందమైన భార్య, ఇంకా వినయము ఉంటేనే గురుగారి పాద పద్మాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితేనే మన జీవితంలో అన్ని సౌఖ్యాలు లభిస్తాయి, మనకి మోక్షం లభిస్తుంది అని దీని అర్థం. ఓం గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. శరీరం స్వరూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనమేరుతుల్యం గురోరంగ్రి పద్మే మనశ్శేన లగ్నం తతకిం 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 కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతద్ధి జాతం గురోరంగ్రి పద్మే మనశ్శేన లగ్నం తతకిం 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 శరంగాదివేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాదిగద్వం సుపద్యం కరోతి గురోరంగ్రి పద్మే మనశ్శేన లగ్నం తతకిం 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 విదేశేషు మాన్యస్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః గురోరంగ్రి పద్మే మనశ్శేన లగ్నం
ततकिं 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 यशो मे गतं दीक्षु दानप्रतापा जगद्वस्तु सर्वं करेय प्रसादत् गुरोरङ्घ्रिपद्मे मनश्येन लग्नम् ततकिं 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 न भोगे न योगे न वावाभिराजौ न कान्तामुखेनैव वित्तेषु चित्तम् गुरोरङ्घ्रिपद्मे मनश्येन लग्नम् ततकिं 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 ततकिम् अरण्येन वासस्य गेहेन कार्ये न देहे मनो वर्तते मे त्वनर्घै गुरोरङ्घ्रिपद्मे मनश्येन लग्नम् ततकिं 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 गुरोरष्टकं यः पठेत् पुराय देहि यतिर्भूपति ब्रह्मचारी च देहि रमेर्भाषितादं पदं ब्रह्म संज्ञम् गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम् गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम् गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम् ఉంటుంది. ఆ యోగా ప్రోటోకాల్ ని మనం ఇప్పుడు చేయబోతున్నాం. అండ్ ద ప్రేయర్ ఫర్ దిస్ యోగా ప్రోటోకాల్ ఇస్ all of you sit comfortably, spine straight, head straight, in a namaskar mudra. Okay, Om Sangachadvam Samvadadvam Samvo Manamsi Janatam Deva Bhagam Yatha Purve Sangnanana Upasate Sangnanana Upasate. Now, let us start our yoga protocol with Omkaram. All of you sit straight, spine straight, head straight. Take a deep inhale in Namaskar Mudra. All of us together Omkaram. Take a deep inhale. వారు రెగ్యులర్ గా వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఈ రోజు మన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా గురించి తెలుసుకోవాలని మన దగ్గరికి వచ్చారు. ఐ ఇన్వైట్ మ్యామ్ టు వ్యూ దిస్ అండ్ డూ అలాంగ్ విత్ దెమ్. లెట్ us start the yoga practice. Inhale, come to center. Inhale, head up. Exhale, center. Inhale, head down. Exhale, center. Inhale, head up. Exhale, center. No change. Inhale, turn to the right. Exhale, center. Inhale, turn to the left. Exhale, center. Head to side. Yeah. Slowly release. Once again, take a deep inhale. Raise both the hands up. Exhale, down. Now come to shoulder rotation. Fold both the hands. Now slowly rise up and make a circle. 1, 2, 3. Now reverse. 1, 2, 3. Arrange both the hands. 2 to 3 inches. Now slowly rotate it towards right side. Stay. Slowly down. Chetil inche number. Come to center and down. Body should be straight, head should be straighter. Now only rotate both the hands towards the right side.
Come to center. Slowly. Come to center. Down both the hands. The sides, interlock the fingers, reverse the fingers, slowly, stand on toes. Release. Yeah, slowly others release. సార్ మీరు ఉండండి, మీది అయిపోయింది, ఆగండి, అయిపోయింది, వాళ్ళు మళ్ళీ చేస్తారు. సార్ సార్ చిన్ని పక్కన పెట్టండి. బెండ్ ప్రాపర్లీ. Slowly raise both the hands up and release. చూస్తున్నారు కదండి వీళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారో. వీళ్ళు డైలీ యోగా చేస్తారంటే ఈ పెద్ద అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళైతే ఎప్పటి నుంచో చేస్తున్నారంట. యోగా ద్వారా వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అయినాయంట. వీళ్ళు డైలీ యోగా చేస్తారు. ఈ యోగా డే స్పెషల్గా ఇంకా కొంచెం మంచి ఎక్సర్సైజెస్ అవి నేర్చుకొని మన ముందుకైతే తీసుకొచ్చారు. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉందండి, కానీ వాళ్ళు చేసేవన్నీ ఏ పార్ట్ నాకు కట్ చేయబుద్ధి కాలేదు, ఎడిటింగ్ చేయబుద్ధి కాల. ప్రతి టిప్పు చాలా యూస్ఫుల్గా ఉంది, చూసి మీరు తెలుసుకుంటారని చెప్పి వీడియో లెంత్ ఎక్కువైనా అలాగే పెట్టేశాను. తప్పకుండా చూసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. అలాగే మా వాళ్ళు కూడా యోగా ఎలా చేశారో కామెంట్ రూపంలో తెలపండి. మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే మన రాజీవ్ నగర్ కాలనీలో సెకండ్ పార్క్లో ఫ్రీగా నేర్పిస్తారు. మార్నింగ్ టైము 6 to 7 అనుకుంటా, 1 hour. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ క్లాసెస్, మనీ ఏం తీసుకోరు. తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మా వాళ్ళు అయితే ఎంత బాగా చేస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా వాళ్ళైతే యోగా డే సెలబ్రేషన్స్ అయితే ఎలా చేశారండి, మీ ఏరియాలో ఎలా చేశారో చెప్పండి. మధ్యలో అంకుల్ వాళ్ళు స్పీచ్ ఇచ్చారండి, చాలా బాగా చెప్పారు. వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్పారు. ఒకనప్పుడు అంట ఈ పార్క్లో యోగా స్టార్ట్ చేసినప్పుడు లేడీస్ అలా చేయడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, అలా చాలా ఇష్యూస్ కూడా వచ్చినాయి అంటండి. అన్ని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళి ఈరోజు ఇలా యోగా డే సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. మా వాళ్ళంతా చాలా బాగా చేసుకున్నారండి. నాకైతే ఇన్స్పిరేషన్ అనిపించింది. నెక్స్ట్ స్పీచ్లో అంకుల్ ఏం చెప్తున్నారో వినేయండి. మీ అందరికీ యోగా దిన శుభాకాంక్షలు. మీరందరూ పొద్దునొచ్చి యోగా చేస్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిందే. యోగా చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి. మనకు కావాల్సినంత స్ట్రెచ్ చేసుకోవచ్చు, శరీరాన్ని ఎలా అంటే అలా పంపుకోవచ్చు. మనం చేసేది న్యాయంగా ఖచ్చితంగా సరిగ్గా చేస్తున్నాం లేదా అది కూడా ఒక మారు మనం చూసుకుంటూ ఉండాలి. ఏదో చేస్తున్నాం కదా, అందరితో వెళ్తున్నాను అని చేస్తే దాని ఉపయోగాలు, దానికి ఉండే లాభాలు మీరు పొందలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిష్ఠగా, నియమంగా, ఖచ్చితంగా యోగా చేయాలని నా విన్నపము. మీ అందరికీ మరొక మారు యోగా దిన శుభాకాంక్షలు. చాలా చక్కగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ అని చాలా బాగా చెప్పారు సార్. సో వీ హావ్ టు కాంపిటేట్ అవర్ సెల్ఫ్ విత్ అవర్ బాడీ డైలీ. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఈ యోగాసనాలు ఇవి పతంజలి మహర్షి మనకు కావాల్సిన మానసిక, శారీరక ఆరోగ్యం ఉండేట్టు ఆయన సూత్రాలు ఏర్పరిచారు.
ఆయన మానసికంగా ఉండడానికి కోసంగా మనకి ప్రాణాయామం, తర్వాత శరీరం చక్కగా ఉండేదానికి మనకి యోగాసనాలు, భాష చక్కగా ఉండడానికి మంచి వ్యాకరణం, ఈ 3 పతంజలి మహర్షి గారు చేశారు. ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు ప్రతి మనిషి ఈ ఆసనం వేసినందువల్ల ఆ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు నాకు 90 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీరు ఇక్కడ చేసినవన్నీ కూడా నేను ఇంటి దగ్గర చేస్తాను. ఏమంటే కానీ నేను కింద పడుకొని చేయలేను. ఒక ఎత్తు మంచం వాళ్ళు ఒక బల్ల మీద అయితే చేయగలను. ఇవన్నీ ఆసనాలు వేయగలను. కాకుంటే ఇప్పుడు ఒక 2 ఆసనాలు వేయలేను. శీర్షాసనం, సర్వాంగాసనం, ఈ 2 వేయలేను. తక్కిన అన్ని ఆసనాలు మీరు వేసినవన్నీ కూడా వేస్తాను. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటే మధ్యలో పోయింది కాబట్టి తగ్గిన ఆసనాలు వేయలేకుండా ఉన్నాను. ఇంకా కొన్ని ట్విస్టింగ్ అవి చేస్తాను. మీరు కూడా ఆడవాళ్ళు తప్పకుండా ట్విస్టింగ్ చేయాలి. తర్వాత నౌకాసనం ఒకటి చాలా ముఖ్యం. ఆ నౌకాసనం వేస్తే పొట్ట తగ్గిపోతుంది, బొద్దు పెరగకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని మన సొంత తన మీద నమ్మకం పెట్టుకొని ఈ యోగాసనాలు వేస్తూ ఉంటే ఎంతకాలం బతుకుతామో అంతకాలం బాగుంటాం. ఇదే నా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలందరికీ, యోగా చేస్తున్న సోదరులందరికీ నా నమస్కారాలు. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంతమంది ఇక్కడ ప్లాట్ఫామ్ మీద యూనిఫామ్ గా కొత్త పద్ధతుల్లో యోగా చేస్తున్నారు. ఇది మన యోగా అనేది మన ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ప్లాట్ఫామ్ మీద చూస్తే మేము చేయలేకపోతున్నాం అని మాకు బాధగా ఉంది. మేము కూడా చేయాలనుంది, కానీ మాకు ఆరోగ్యం సహకరించట్లేదు. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. To address our yoga members. అందరికీ నమస్కారాలు. యోగా మెంబర్స్ కి, తర్వాత స్టేజ్ మీద కూర్చున్న అందరికీ నమస్కారాలు. నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు, కానీ ఈ యోగా అనేది ఫస్ట్ మాత్రం మేము స్టార్ట్ చేసినాము. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినామట. ఈ ప్లాట్ఫామ్ అట్లా అంటే చాలా అవసరపడాల్సి వచ్చింది. ఎందుకంటే యోగా ఉండాలి, లాఫింగ్ ఉండాలి, వాకింగ్ ఉండాలి. దాని మీద సక్సెస్ అయింది. తర్వాత వేరే గురువు వచ్చాడు, ఆయన మంచి ప్రాక్టీస్ చేశాడు. తర్వాత మన ముసలాడు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతాడు. ఈ మధ్య హెల్త్ బాగాలేకపోవడం ఆయన ఏంటంటే వేరే మీకు ఇచ్చేసారు, మీరు కూడా కంటిన్యూ చూపిస్తారు. నాకు అనిపిస్తుంది అంటే జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ వస్తారు, కాబట్టి ఇది కంటిన్యూ చేయండి. సరే, బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ పెట్టాలి. రాజనగర్లో పని చేస్తామంటే ఎక్కువ పెట్టాలి. నేను అదే అయితే నేను వచ్చేప్పుడు అంటే లేకుండే, కాబట్టి కొంచెం అందరూ ట్రై చేయాలి. కొంచెం ఎక్కువ చేస్తే మంచి ఇంట్రెస్ట్, వేరే కొత్త కూడా ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి కంటిన్యూ చేయాలని కోరుకున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీరందరూ ఇక్కడ జాయిన్ అయ్యి చక్కటి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా కాలం బట్టి ఇంతమంది రాకపోయినా కానీ మినిమం 10 నుంచి 15 మంది వచ్చి చేస్తున్నారు. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళందరికీ మీరందరూ ఒక రకంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే యోగా అనేది ఒక కంటిన్యూటీ ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ ఒక షేర్ చేస్తాను. నా తెలిసిన కానీ 6th క్లాస్ నుంచి నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను. మా డ్రిల్ మాస్టర్ నా ఫిజిక్స్ నుంచి యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ రన్నింగ్ అన్నాడు. ఆ టైంలో ఇప్పుడు చేసే యోగా అంతా డ్రిల్ పీరియడ్లో ఉండేది. కాబట్టి ఇవన్నీ మేము చిన్నప్పుడు చేసి ఈవెన్ నౌ ఆమె ఆంధ్ర యూనివర్సిటీ లాంగ్ రన్నర్. నేను కృష్ణా జిల్లాలో 1500 మీటర్స్ ఇప్పుడు నేనే ఫస్ట్ వచ్చేవాడిని. ఇప్పుడు కూడా మీరు అందరూ చూస్తూ ఉంటారు. నేను ఇంటికాడ యోగా చేసుకుని వస్తాను హాఫ్ అన్ అవర్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం లేట్గా వస్తారు. వాళ్ళతో జాయిన్ అవడం కోసం యోగా అంతా నేను ఇంటికాడ చేస్తాను. యోగా ఇంటర్నేషనల్ డే ఈరోజు
సో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాత ఇది బాగా పాపులర్ చేశారు. అది ఇతర దేశాల్లో కూడా చాలా ప్రాచుర్యమైంది. సో మీరందరూ ఇక్కడికి వచ్చి ఉదయం ఈ కార్యక్రమం దిగ్విజయంగా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఈ విధంగా మేము చేయడానికి విచారం కూడా ఉంది. థ్యాంక్ ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళ ఈ సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంతా తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటికదంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం కన్నెర్రైన నీరైవో కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం Guru Garu of all of us. Every time we are taking the advice from him. Now I request our Guru Garu to speak a few words about this International Yoga Day. నమస్కారం అండి. 11వ అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభాభినందనలు. 11వ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్టార్ట్ చేసి 10 ఏళ్ళైంది. దిస్ ఈజ్ 11th ఇయర్. ఆదిగురు యోగాకి ఆదిగురు ఎవరంటే పరమశివుడు. యోగా పితామహుడు పతంజలి మహర్షి. మనస్సుని శరీరాన్ని అనుసంధానం చేసే ఈ యోగా ప్రక్రియ కలయిక. యోగా అంటే కలయిక. మనస్సుని శరీరాన్ని కలిపి చేసేదే యోగా కార్యక్రమం. సో ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో చిన్న బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాడీ మెటబాలిజం అంటారు. బాడీ మెటబాలిజంని ఎట్లా ఇంప్రూవ్ చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ప్రతి పదార్థంలోనూ ఎనర్జీ ఇచ్చే శక్తి ఉంటుంది. ఆ ఎనర్జీని ఎలా బాడీ అందిస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ లో
డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ శక్తిని ఇస్తుంది అనమాట. అలాగే దాన్ని మన అప్పుడప్పుడు ప్లాట్ఫామ్ బెంగళూరు గారికి వచ్చి మెడికల్ వాళ్ళు వచ్చి ఈ డిఎంఆర్ అని చెప్పేసి అక్కడ క్యాంపెయిన్ పెడుతుంటారు. డిఎంఆర్ అంటే డయాబెటిక్ మెటబాలిక్ రేట్, అంతిమంగా వచ్చేదంటే శక్తిని ఎనర్జీ ఇచ్చేదే డిఎంఆర్. ఆ డిఎంఆర్ మనం తీసుకునే ఆహార పదార్థాలనే ఉంటుందన్నమాట. తద్వారా మన శరీరానికి కావాల్సినటువంటి హార్మోన్స్, జీవరసాలు అంటారు. హార్మోన్స్ అంటే మనకి థైరాయిడ్ అని, లిక్విడ్ అని, ప్యాంక్రియాస్ అని, ఇటువంటి జీవరసాలు ఉత్పత్తి చేసి మన శరీరాన్ని సరైన సమతూకంలో ఉంచుతుందన్నమాట. ఈ సమతూకంలో ఉంచడానికి ఈ జీవరసాలు ఎంతగా ఉపయోగపడతాయి. అవి పనిచేయడం చక్కగా లేకపోతే ప్యాంక్రియాస్ పనిచేయడం అనుకోండి, షుగర్ వచ్చేసింది. ప్యాంక్రియాస్ అలాగే గ్యాస్ట్రిక్ ఆమ్లాలు ఉంటాయి, అవి పనిచేయడం అనుకోండి, ఎండేకి వచ్చేసింది అనమాట. అలాగే అటువంటిది ఆ జీవరసాలను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ మనం తీసుకునేటువంటి యోగాలు ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఈ బిఎంఆర్ అంటే చూసారా, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మన యోగా. పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలు ఎక్కడ లేవు, పంచభూతాలు కూడా ఉన్నాయి. పంచభూతాలు భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయు, ఈ పంచభూతాలు మన శరీరంలోనే ఉన్నాయన్నమాట. ఈ శరీరంలో మన పంచభూతాన్ని యాక్టివేట్ చేసేది మన సూర్య నమస్కారం. మనం చేసే పని అవి దేవతలు, మూలధారం, స్వాధికారం, మంత్ర, అనామిక, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలు కింద చేసే మన యోగా కార్యక్రమం. అలాగే మన 12 భంగులు సూర్య నమస్కారం చేస్తాం సార్. 12 భంగులు అంటే 12 ప్రదేశాలు, మన బాడీలో ఉంటే 12 ప్రదేశాల్లో అవి చేతులు పడతాయి. నాడీ మండల కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నాడీ మండల కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అవి శరీరాన్ని చేతులు పట్టి ఆరోగ్యవంతానికి ఎంతగానో దోహదపడతాయి. మోకాళ్ళకు అంటారు ఆథరైటిస్ అందరికీ కామన్ అవుతుంది. చిన్నపిల్లల వయసు పెద్దవాళ్ళ వరకు మోకాళ్ళకు ఆథరైటిస్ ఉంటుంది. ఆ ఆథరైటిస్ యోగాలో ఉంటుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడి పాటలు రాలేదా ఈ దీనికి ఈ పాటలు ఎక్కడైతే మనం తెప్పించి యోగా కార్యక్రమాలు తయారు చేసినట్టు మనం ఎంతగానో ప్రోత్సహించారు. ఆ విధంగా 11 సంవత్సరాలు యోగాని మన కుటుంబ సభ్యులందరూ యోగా చేయగలిగాము. అలాగే మోడీ గారి గురించి ఏంటంటే గత 2 సంవత్సరాల అనుకుంటున్నాం మనం బ్యాక్ చేయాలి, తగ్గించుకోవాలి అని 10 రూపాయల మందు ట్యాబ్లెట్ ఏంటి డోలార్ ట్యాబ్లెట్ చూసారా, అది ట్యాబ్లెట్ తగ్గిపోయింది. దాని అసలు ఖరీదు 10 పైసలే, మందు ఖరీదు 10 పైసలే. ఆ డోలార్ మన మార్కెట్ 10 రూపాయలు ఉంటారు, మీరు 9 రూపాయలు 90 పైసలు తినేస్తారు. అటువంటి ఆరోగ్యాన్ని అధికారులైతే ఈ ప్రపంచ అమలు చేశారు మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు. అలాగే ఆయుర్వేదం ఒకప్పుడు ఫ్రీగా మందు సంప్రదించారు, ఎవరు చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా బాగా ఆలోచించుకోవడం, పైసలు తాగడం అలవాటు చేస్తారు. చిన్నప్పుడు ఫ్రీ ఇచ్చేవారు హోమియో మందులు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కాంపిటేటివ్ చేసి డబ్బులు లాగేసుకోవడం, సంపాదించుకోవడం చేశారు. సంపాదించడం తప్పే కాదు, కానీ తగినటువంటి రీతిలో వాటిని అరేంజ్ చేసుకోవడం ఎంతో మంచిగా చెప్పేసి మోడీ గారు గత 2-3 సంవత్సరాల కిందట వారు పిలుపునిచ్చారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరిపించడానికి దోహదపడినటువంటి రాజ్యాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు, కార్యవర్గం వారందరికీ మన యోగా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ నాయుడు గారితో నాకు 2007లో పరిచయం. 2007లో మార్నింగ్ ఈవినింగ్ అటు తిరుగుతూ ఉండేవాళ్ళం. రాజనగర్ అప్పుడు ఈయన నడక ఏ విధంగా ఉండేదంటే, అది ఏం నడవలేనాడు, రోడ్డు మీద ఉంటారు సార్, ఇక్కడ పడుకోవచ్చు కదా అని అనుకునేవాడిని. ఇట్లాగే నడిచేవాడంటే మీరు నమ్మాలి. ఈయన ఆ పొజిషన్ నుంచి ఇంప్రూవ్ అయ్యారంటే 100% యోగా మొదలు, 100% యోగా మొదలు. నా లెక్క కదా, ఆ నిపుణుడి మెడిసిన్ కూడా వాడు కంపల్సరిగా యోగా చేస్తాం వాళ్ళు ఇంక ఇంప్రూవ్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి బాగా ఓపెన్ చేశారు, బయట ప్రదేశంలో పార్క్ లో లేడీస్ సహా మనం యోగా చేస్తాం. 5 మందితో వచ్చేవాళ్ళం. అప్పుడు జనసంచారం కూడా ఎక్కువ ఉండేది కాదు. లేడీస్ జనసంచారం అనేది ఎక్కడ నాకు భయపడేవాళ్ళు. కానీ మన వాకింగ్ కమిటీ సభ్యులందరూ అదే మన ఆదివాసీ ఒక్కొక్క కొంట వాళ్ళకి ఆడలేదు చేస్తారా అని ఎదురు చూసేవాళ్ళు. ఒకసారి అటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే మేము మాట్లాడుకునే వాళ్ళ రాణి చేసాం. అటువంటి సహకారాన్ని అందించినటువంటి వాకింగ్ సభ్యులు, సీనియర్స్, వీళ్ళందరికీ మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యోగా మార్గాన్ని మనం యోగా చేసుకుంటే మనకు ఎంతో మంది దాతలు బెంగళూరు గారు ఆ రోజు 10-12 సంవత్సరాల సహాయ అందించారు. అలాగే గంగవరం రాంబాబు వాళ్ళ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి వాడుతున్నాం. అలాగే ఈ ప్రాంత కమిటీ సభ్యులు వారి యొక్క సహకారాన్ని అందించేవారు, సంక్షేమ సభ్యులు, కార్యవర్గాలు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గత 2.5 సంవత్సరాల నుంచి యోగాలో పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే బాడీ సహకరించలేదు. 2021లో సివియర్గా కోవిడ్ మహమ్మారి సివియర్ పూర్తయింది. దానివల్ల బాడీ బాగా వీక్ అయిపోయి ఇమ్యూనిటీ తగ్గిపోయి నేను రాలేకపోతాను.
వచ్చా దాని ఎదురుకి పై చేతి వాళ్ళు వచ్చారు. ఒక 2-3 నెలలు కంటిన్యూ చేసిన తర్వాత దేనికి నొప్పులు వచ్చాయి. సర్వైకల్ పెయిన్, నెక్ పెయిన్, లంబార్ పెయిన్, మళ్ళీ మళ్ళీ మందులు అట్లా నేను దానివల్ల నేను పార్క్ వచ్చి వాకింగ్ చేసుకొని అందరూ చేసుకుంటూ చాలా సందర్భంగా కంటిన్యూ చేశారు. అందుకు మేడం గారు, ముఖ్య కార్యక్రమం వాణి మేడం గారు, అలాగే మన ధ్యామలత గారు అందరూ మేము ఉండలేదు. ప్రతి ఒక్కరు యోగా గురువు అయిపోయారు. ప్రతి వారు ఇద్దరు చేసుకుంటారు. నేను ఒకసారి అర్థం చేశాను. ఇద్దరు సరే అదే రాజు వెళ్ళిపోతాయి. ఆ ఇద్దరు చేసిన ఉన్నాయి నేను చూసాను. సో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం త్వం సూర్యం ప్రణమామ్యహం. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమో నమః. All of you who are our yoga guru, Sri Dr. Musli Naidu garu. యోగా మెంబర్స్ అలాగే ఈ కార్యక్రమం మామూలుగా యోగా అంటేనే చాలా మంది ఏదో నీరసంగా ఏదో పోదాంలే, ఒక రోజు పోదాం 2 రోజులు పోదాం అనుకోకుండా గురువు గారు ఉన్నప్పుడైతే రోజు అందరికీ మిస్ కాల్ ఇచ్చేవాళ్ళు. మిస్ కాల్ ఇచ్చి తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ బాధ్యత నాకు అప్పచెప్పినారు. ఇప్పుడు మా మిస్సెస్ కూడా అంటుంటారు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ బాధపడుతుంటారు కదా, పొద్దున్నే ఫోన్ చేస్తున్నారని చెప్పి అనుకుంటే ఎవరేమన్నా అనుకొని వాళ్ళ ఆరోగ్యం గురించే మనం చేస్తున్నాం కాబట్టి నేను ప్రతి ఒక్కరికి మిస్ కాల్ ఇస్తున్నాను. అదే విధంగా ఆయన నేర్పించిందని కాబట్టి ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర 12 మంది 15 మంది వస్తే ఫస్ట్ వెరీ గుడ్ వేర్ గ్యాదరింగ్ అని గురువు గారు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసేది. అదే విధంగా ప్లాట్ఫామ్ నిండుగా రావాలని ఆయన ఎప్పుడు కోరుకుంటే ఉండేది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. Ending prayer. All of you, sit inside.
Close your eyes. Om Sarve Bhavatu Sukhinah. Sarve Santu Niramaya. Sarve Bhadrani Pashyantu. Ma kaschit dukbhag bhavet. Om Shanti Shanti Shanti. Om Shanti Shanti Shanti. Thank you very much for all of you for spending a little time with us. Thank you very much. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక గురువుగారు కూడా రెండు ఆసనాలు వేసి చూపించారండి. ఈ వయసులో కూడా ఆ సారు ఎంత బాగా చేశారంటే అసలు స్టెబుల్ లేకపోయినా చేస్తానని మొత్తానికి చాలా బాగా చేశారు. ఈయన యోగా గురువుగారు అంటండి. ఈయన కూడా చాలా బాగా చేశారు. అసలు చూడండి తలకిందులుగా నిలబడి ఎలా చేశారో.